హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజు గేమింగ్ 2025. ఈ వీడియోలో అయితే మనం గన్ షిప్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. ఈ గన్ షిప్ గేమ్తో పాటు నిన్న జరిగిన విమాన ప్రమాదం కోసం కూడా కొద్దిసేపు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. గేమ్ని కూడా ఎంజాయ్ చేయండి. 12 జూన్ 2025 మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్కి బయలుదేరిన విమానం ప్రమాదానికి ఎలా గురైంది అన్నదే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అహ్మదాబాద్ నుండి బయలుదేరిన ఈ విమానం కొద్దిసేపట్లోనే మ్యాగ్నీనగర్ అనే నివాస ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్టు అధికారులు చెప్పారు. దీనిని ఎయిర్ ఇండియా కూడా ధృవీకరించింది. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మరియు సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787. దీని రిజిస్టర్ నెంబర్ VTAND. బోయింగ్ 787ని 14 ఇయర్స్ బ్యాకే ప్రారంభించారు. ఈ విమానం మధ్యాహ్నం 1:35 అహ్మదాబాద్ నుండి లండన్కి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్కి ముందు రన్వే అంచుకు వెళ్ళినట్లు డేటా చూపిస్తుంది. ఈ విమానం 625 అడుగులు ఎత్తులో ఉన్నట్లు చివరికి ట్రాకింగ్ పాయింట్ చూపిస్తుంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఎయిర్ ఇండియా ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ప్రయాణానికి గురైన ప్రయాణికులు, అందులో ఉన్న వర్కర్స్ మొత్తం 242 మంది ఉన్నారని తెలిపింది. అందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్సు, 1 కెనడా జాతీయులు, 7 మెంబర్స్ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ విమానం ప్రమాదం ఎలా జరిగింది అని ఫ్లైట్ రాడార్ డేటా ద్వారా తెలుసుకుంటే 1:30 స్పీడ్ 0లో ఉంది, అంటే ఇంకా రన్వే పైన ఉంది. 1:34 నెమ్మదిగా కదులుతుంది. 1:38 టేక్అవే అయింది, అంటే గాలిలోకి ఎగిరింది. 174 నోట్స్ వేగంతో 625 అడుగుల ఎత్తుకు చేరింది. ఆ తరువాత ఎలాంటి సిగ్నల్ రాలేదు. ఈ విమాన ప్రమాదం జరిగే ముందు పైలట్ మేడే కాల్ని పంపించాడంట. మేడే కాల్ పంపించిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. మేడే కాల్ అంటే ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. మేడే కాల్ అంటే విమానం ఎమర్జెన్సీ సమయంలో పైలట్ అనేవాడు పంపిస్తాడు. మేడే కాల్ అంటే సహాయం చేయండి అని అర్థం. మేడే అన్న పదం 1923 నుంచి ఆంగ్లంలో వాడుతున్నారు. ఈ మేడే అనే పదం పెద్ద పెద్ద షిప్లలో కూడా ఉపయోగిస్తారు. సో ఈ వీడియోని అయితే ఎంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకున్నాం. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.